Hello everyone. Namaste. Welcome back to Tea and the Bros. I'm the real owner. When videos first time చూస్తారంటే నా పేరు రిషి, నా పేరు స్వాతి, నా పేరు జై, నా పేరు నెట్టు, ఇంకా ఇడితీయగాడు. వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కదండి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అనమాట. పిల్లలకి మే ఎండ్ కి ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు కూడా నానా? యాక్చువల్లీ పిల్లలకి ఎగ్జామ్స్ అంటే పేరెంట్స్ కి ఎగ్జామ్స్ కదా. సో అందువల్ల చాలా బిజీగా ఉంటున్నాము, కుదరట్లేదు ఎంత తొందరగా పెడదాం అనుకున్నా కూడా. సో ఇప్పుడైతే ఎలాగో వీలు చేసుకుని ఒక ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాం అనమాట. ఇదేంటి అంటే యూఎస్ఏలో షాపింగ్ టిప్స్. సో మనకి ఇప్పుడైతే చాలా రెషనరీ ఎన్విరాన్మెంట్ ఉంది, శాలరీస్ పెరగట్లేదు, ఉన్న శాలరీ ఉంటే చాలా అన్నట్టుగా ఉంది తగ్గించకుండా కంపెనీస్లో. సో ఇటువంటి టైంలో మనం ఎంత సేవింగ్ చేసుకుంటే అంత బెటర్ కదా. సో మాకు తెలిసిన కొన్ని షాపింగ్ టిప్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాము. హలో, మీ అందరికీ నా పేరు మెట్టు అని తెలుసు, కానీ నా యాక్చువల్ పేరు లక్ష్మీపతి. మా తాతగారు వరల్డ్ ఫేమస్ లక్ష్మీపతి, మీకు తెలుసు కదా. సో ఆయన డబ్బులు చాలా బాగా సేవ్ చేశారు, ఇంకా నాకు కూడా కొన్ని టిప్స్ నేర్పించారు. ఇంకా నేను అలాగే డబ్బులు సేవ్ చేస్తా. సో కొన్ని టిప్స్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించేస్తా. లక్ష్మీపతి అని పరమ పీనాశివేధం ఉన్నట్ట. నేనే లక్ష్మీపతి. ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కొట్టు వేధం అని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఎవడోయ్ ఇహ తిట్టకండి, నేనే లక్ష్మీపతి. సంవత్సరం నుంచి కొడుతున్నావు, ఇంకా అందులో ఏముంది నాన్న? పేస్ట్ ఏది వేస్ట్ చేయకూడదు. పెదవ పేస్ట్ 3.5 పెట్టి కొన్నా, 3 ఏళ్ళు కూడా రాలేదు. పిన్నీస్ ఉందా? ఏ కాల్లో ముళ్ళు దిగిందా? పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వ. వెళ్ళి శుభ్రంగా పెడదాంకో. దీంతో శుభ్రంగా పొళ్ళు తొంకవాలి. ఎలా నాన్న? ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయల 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. నీ దిక్కును చోటు చెప్పుకో. ఆహాహా, అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్ సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. ఈ పేపర్ కటింగ్ చూసారా? కిర్లంపూడి ఏరియాలో ఓ ఇల్లు కొంట 6 కొబ్బరి చెట్లు ఫ్రీ అటండి. బొంబాయిలో ముగ్గురు చంపిన పెళ్ళానికి బంగారపు ఉంగరం ఫ్రీ అట. నన్ను చంపే నీకు ఉంగరం వస్తుంది. అలా అంటారే గాని నిజంగా ఇస్తారంటారా? డబ్బులు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్, కానీ కొన్నిసార్లు డబ్బులు ఖర్చు పెట్టాలి. టెంపుల్స్, హాస్పిటల్స్, ఆర్ఫనేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి గ్రేట్ కాజెస్ కోసం నన్ను వచ్చి డొనేషన్స్ అని అడిగితే నేను తప్పకుండా ఇస్తాను డొనేషన్. ఎలా ఇస్తానో మీరే చూసేయండి. మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి. తమబోటి మహాదాతల దగ్గర నుంచి తలా కాస్త సందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టాం. ఇదిగోండి, ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. నేను గుప్తదాతని, గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు, అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. సో మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళక ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ముందైతే మన వీడియోని లైక్ చేసేయండి. లైక్ చేస్తే కనుక చాలా మందికి రీచ్ అవుతుంది, సో మాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి, లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్ లో. ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ యాక్టివ్ గా ఉంటున్నాం, సో అవి కూడా చూడండి, బాగుంటాయి. రిషిగడ్ యాక్టివ్ గా ఉంటున్నాడు. రిషిగడ్ ఇన్స్టాగ్రామ్ లో డాగ్ స్కూల్ పెట్టాడు అనమాట ఈ మధ్య. సో ఫస్ట్ అయితే మా ఫేవరెట్ షాప్ మీకు తెలుసు కదా, వెళ్ళేది కాస్ట్కోకి వెళ్తున్నాం అనమాట. కాస్ట్కోలోనే మీకు చెప్పాల్సిన చాలా షాపింగ్ టిప్స్ ఉన్నాయి. సో అవన్నీ ఈ రోజు కవర్ చేద్దాము. అలాగే వీలైతే కనుక వేరే షాప్స్ కూడా వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే కాస్ట్కోలో ఎప్పుడు క్లియరెన్స్ లో ఏమైనా పెడితే కనుక థర్స్డే రోజు స్టార్ట్ అవుతుంది అనమాట డీల్. సో ఏదైతే వాళ్ళు క్లియరెన్స్ లో పెట్టాలనుకుంటున్నారో అది థర్స్డే రోజు పెడతారు. సో థర్స్డే మార్నింగ్ కనుక మీరు వస్తే కనుక చాలా డీల్స్ ఉంటాయి, చాలా ఐటమ్స్ మార్నింగ్ వచ్చి చాలా మంది తీసుకెళ్లిపోతారు. స్టాక్ ఉండదు ఈవినింగ్ వచ్చే టైం కూడా. ఈ రోజు థర్స్డేనే, కాకపోతే మేము చూసినప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే ఉండొచ్చు, కానీ క్లియరెన్స్ లో చాలా మట్టికి చాలా చీప్ గా ఉన్నాయి అయితే అయిపోతాయి పొద్దున్నే.
అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయి కదండి, కొన్ని 99తో ఎండ్ అవుతాయి, కొన్ని 97తో ఎండ్ అవుతాయి. వాటి మీనింగ్ కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మీరు. సో ఇలా 97 ఉంటే కనుక ఇది బెస్ట్ డీల్ అనమాట. ఇది క్లియరెన్స్లో పెట్టినట్టు ఐటమ్. సో ఇంతకన్నా తక్కువ అయితే రాదు. అలాగే ఇక్కడ యాస్ట్రిక్ ఉంది కదా, అంటే ఇంకా దీన్ని మళ్ళీ రీస్టాక్ చేయరు అనమాట. సో ఈ స్టాక్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రాదు ఈ ఐటమ్. సో ఇది చూడండి, యాక్చువల్గా ఇప్పుడు ఇది 2 ప్యాక్ $15 అంట. ఇక్కడ ఈ ఆస్ట్రిక్ సింబల్ దీనికి లేదు, అంటే దీన్ని రీస్టాక్ చేస్తూనే ఉంటారు, కానీ ఆ సింబల్ ఉన్నవి ఏవి మళ్ళీ స్టాక్లోకి రావు. ఇదో ట్రై చేయండి, చూపించండి. అయిపోయిందా? లేదనుకుంటా, ఇవే అనుకుంటా. ఇదిగో ఇదే చెప్పా కదా, మీడియం లార్జ్ అయిపోయినాయి. XXL ఒక్కటే మిగిలినాయి. చూడండి ఇక్కడ జాగర్ మీదే XXL కదా, $5 అని చెప్పి XXL వేసుకుంటారు ఏంటి? చూసారా, నేను ఇందాక చెప్పింది ఇదే ఎగ్జాక్ట్లీ. మన రెగ్యులర్ సైజెస్లో ఉండవు, రేర్ సైజెస్ ఉండిపోతాయి ఇలా. సో ఏంటంటే థర్స్డే మార్నింగ్ మనం జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే కుదరదు మ్యాక్సిమం రావడానికి. యూజువల్గా బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువగా నేను నోటీస్ చేసింది ఏంటంటే చైనీస్ వాళ్ళు ఎక్కువ వస్తారు థర్స్డే మార్నింగ్. వాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట. హౌస్ వైఫ్స్ కూడా వస్తారు, కొంతమంది వస్తారు. మనకి కాస్ట్కోలో కనిపించే రకరకాల ప్రైస్ ట్యాగ్స్కి మీనింగ్ ఏంటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు 99తో ఎండ్ అయితే అది జస్ట్ ఫుల్ ప్రైస్డ్ ఐటమ్స్ అనమాట. అలాగే 97తో ఎండ్ అయితే అవి క్లియరెన్స్ ఆర్ డిస్కౌంటెడ్ ఐటమ్స్. 00 ఆర్ 88తో కనుక ఎండ్ అయితే అవి మేనేజర్ మార్క్డౌన్స్, అంటే ఆ పర్టికులర్ స్టోర్లో ఆ స్టోర్ మేనేజర్ ఇచ్చిన డిస్కౌంట్. మీకు అదే డీల్ వేరే స్టోర్స్లో కనిపించకపోవచ్చు. అలాగే 49 కానీ 79తో కానీ ఎండ్ అయితే ఇవి మ్యానుఫ్యాక్చర్ డీల్స్ అనమాట. ఓన్లీ ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిన ఆఫర్స్ అవి 49 ఆర్ 79తో ఎండ్ అయితే. చూపించండి ఎంత. ఇదైతే నా సైజ్ దొరికింది 497. తీసుకుంటున్నారా? బాగుంది, కలర్ బాగుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది చూసారా, ఫిలా బ్రాండెడ్ షూస్. సైజు 6 నుంచి 10 అని పెట్టాడు, కానీ మొత్తం మీడియం సైజెస్ అన్నీ అయిపోయినాయి. ఓన్లీ 6 and 6.5 ఉన్నాయి అంతే. మేముండే ఊరు టాల్హాసీలో మాకు పెద్దగా స్టోర్స్ ఇలా అవుట్లెట్ మాల్స్ అలాంటివి ఏం లేవండి అసలు. సో మేము ఈ మధ్యనైతే బట్టలు అవన్నీ కూడా కాస్ట్కోలోనే కొంటున్నాము. క్వాలిటీ చాలా బాగుంటుంది, అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇంతకన్నా తక్కువ ప్రైస్ అయితే మనకి ఎక్కడ దొరకదు. క్వాలిటీ కూడా చూసుకోకర్లేదు. కాకపోతే ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా అకేషన్కి కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇలా అవుట్లెట్స్కి వెళ్ళి ఇలా మంచిగా కొనుక్కోవచ్చు, అంటే డిజైనర్ అలా కొనుక్కోవచ్చు. కాస్ట్కోలో అయితే మనకి లిమిటెడ్ కలెక్షన్ ఉన్నా కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మేము ఇదివరకు కాస్ట్కోకి వెళ్తే ఓన్లీ ఫ్రూట్స్, మిల్క్ ఇలా ఈ సెక్షన్కి మాత్రం వెళ్ళి ఆ ప్రొడ్యూస్ అంతా తీసేసుకుని వచ్చేసేవాళ్ళం. ఇంక వేరే అసలు ఐల్స్లో ఏమున్నాయి ఏంటి అని కూడా చూసేవాళ్ళం కాదు. కానీ ఈ మధ్యన మా ఎక్స్పీరియన్స్లో అర్థమైంది ఏంటి అంటే, ఈ కిచెన్ అప్లయన్సెస్ కానీ మొత్తం అన్ని ఇలా వేరే ఐటమ్స్ కూడా ఓన్లీ ప్రొడ్యూసే కాకుండా మిగతా ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా కాస్ట్కోలో ఒకసారి చెక్ చేయాలండి. ఎందుకంటే బయట కన్నా కూడా ప్రైసెస్ డెఫినెట్గా మీకు కొంచెం తగ్గుతాయి. అలాగే ఇక్కడ క్వాలిటీ చెప్పాను కదా చూసుకోకర్లేదని. సో ఇక్కడ ఉంది మీకు కాస్ట్కోలో ఏదన్నా ఐటమ్ మీరు వెతుకుతున్నది అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు, డౌటే లేదు. మేమైతే అదే చేస్తున్నాము ఈ మధ్యన ఒక 3 years నుంచి ఆల్మోస్ట్. ఏదైనా ఐటమ్ ఫస్ట్ కాస్ట్కోలో చూస్తాము, అక్కడ ఉంది అంటే ఇంక అసలు మేము ఇంకెక్కడా చూసుకోము, అక్కడే తీసుకుంటాము. లేదు అంటేనే ఇంకెక్కడ దొరుకుతుంది, ప్రైస్ ఎంత ఉంది అనేవి చూస్తాం అనమాట. మనం ఏదైనా ఐటమ్ ఒక రెగ్యులర్ ప్రైస్లో కొన్నామనుకోండి, అది కొన్న తర్వాత ప్రైస్ తగ్గిపోయిందంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు కొన్న ఐటమ్ 1 month లోపు కనుక ప్రైస్ తగ్గితే మనం దాన్ని ప్రైస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న కంఫర్టర్ సెట్స్ మేము కొన్నప్పుడు ఇలా 49.99, 39.99 ఉంది. కానీ కొన్న 10-15 daysకే మళ్ళీ ప్రైస్ తగ్గిపోయినాయి అనమాట. మనం పిక్చర్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే కస్టమర్ సర్వీస్లో మన పాత రికార్డ్ తీసి మన బిల్లు దానికి ప్రైస్ మ్యాచ్ ఇచ్చి మనకి క్రెడిట్ ఇస్తారు. సో యాక్చువల్గా మేము 3 తీసుకున్నాం, ఇది తీసుకున్నాము, ఇది తీసుకున్నాము, అది తీసుకున్నాము. సో ఒక $30 క్రెడిట్ వస్తుంది.
ఈ మధ్యన హెక్స్క్లాడ్ బాగా పాపులర్ అయింది కదండి, చాలా బాగుంటున్నాయి. యాక్చువల్లీ అది మనం వెబ్సైట్కే వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కాస్ట్కోలో కూడా సేల్ పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలా ఈవెంట్ పెట్టినప్పుడు మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అనమాట, ఫస్ట్ టైం మిస్ అయ్యాను. సో ఈసారి మళ్ళీ సేల్ పెట్టగానే నేను తీసుకున్నాను. ఈ 7 పీస్ తీసుకున్నాను, వాడుతున్నాను ఆల్రెడీ నేను ఇప్పుడు, చాలా బాగున్నాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెబ్సైట్కి అలాగే కాస్ట్కోలో ప్రైస్ చూసుకొని ఎక్కడ తక్కువ ఉందో అక్కడ తీసుకోవచ్చు. ఇదివరకు ప్రొడ్యూస్ అంతా మేము ఓన్లీ కాస్ట్కోలోనే తీసుకునేవాళ్ళం, అసలు ఇంకెక్కడ వేరే స్టోర్లో ఎప్పుడు చూడలేదు. ఇండియన్ అయితే ఇండియన్ స్టోర్లో తీసుకుంటాం ఎలాగూ. కాకపోతే ఏమవుతుందంటే ఒక్కోసారి కొన్ని ఐటమ్స్ మనకి ఎక్కువ వాడడం అసలు ఇంత అవసరం లేదు అన్నప్పుడు కాస్ట్కోలో కొనడం వేస్ట్, ఎందుకంటే మనం బల్క్లో చాలా ఎక్కువ క్వాంటిటీ కొనాల్సి వస్తుంది, అది మనం వాడము పాడైపోతాయి. దాని బదులు ఆ ఐటమ్స్ వేరే ఇంకెక్కడన్నా తీసుకోవచ్చు. అలాగే కొన్ని ఐటమ్స్ ఆల్డీకి కాస్ట్కోకి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఎగ్స్ అవి కాస్ట్కోలోనే బెటర్గా ఉంటాయి, మిల్క్ ఆల్డీలో తీసుకోవచ్చు. ఇలా కొన్ని అంటే మీ ఇంటికి మీకు ఏం కావాలో ఐటమ్స్ ఒకసారి మీరు లిస్ట్ రాసుకుని అవి కాస్ట్కోలో ఎంత ఉన్నాయి అలాగే ఆల్డీలో ఎంత ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుని మీకు ఎక్కడ ఏది బెటర్గా అనిపిస్తే అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఆర్గానిక్ ఫ్రీజీ పాప్స్ గుడ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి 49తో ఎండ్ అయితే కనుక అది మ్యానుఫ్యాక్చరర్స్ రిబేట్ అని, ఆ పైన రాసాడు కూడా చూడండి. ఇక్కడ $5.50 ఆఫ్ ఉందన్నమాట ఈ కోకోనట్ వాటర్ మీద. ఇవన్నీ కూడా అంతే, ఇది కూడా మ్యానుఫ్యాక్చర్ డిస్కౌంట్. ఇది మేము వాడతాము, పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో కూడా పెడతాము, ఇది వాళ్ళకి చాలా ఇష్టం. ఈ చికెన్ వాంటాన్స్ బాగుంటాయి. సో స్ప్రింగ్ రోల్స్ యూజువల్గా వీటిలో సెసమీ ఉంటుంది, రిషిక్ పడదు, కాకపోతే వీటిలో ఈ కంపెనీ వాటిలో లేదు, అందుకని చెప్పి తీసుకుంటున్నాం అనమాట. ఎలక్ట్రానిక్స్ మీద అయితే కాస్ట్కోలో ఎప్పుడు డీల్స్ అయ్యి ఉంటానే ఉంటాయి, అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు మనం తీసుకునేది ఉంటే కనుక. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐప్యాడ్ ప్రో మీద చూడండి, ఇక్కడ $100 ఇన్స్టెంట్ సేవింగ్స్ ఉంది. ఇది లేబుల్ 99తోనే ఎండ్ అవుతుంది కాబట్టి ఇది యాక్చువల్గా రెగ్యులర్ ప్రైజే, కాకపోతే ఇన్స్టెంట్ సేవింగ్స్ కింద $100 డిస్కౌంట్ ఉందన్నమాట. ఏ సీజన్లో తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ ఒకవేళ ఇప్పుడు ఏం డిస్కౌంట్స్ లేకపోతే? సో థ్యాంక్స్ గివింగ్ అప్పుడు, క్రిస్మస్ అప్పుడు కొంచెం ఎక్కువ డీల్స్ ఉంటాయి ఇంకా ఎలక్ట్రానిక్స్ మీద. మామూలుగా కూడా ఇప్పుడు కాస్ట్కోలో అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాడు మన రిక్వైర్మెంట్ని బట్టి. యాక్చువల్గా అర్జెంట్ లేకపోతే కనుక వెయిట్ చేసి తీసుకోవచ్చు అనమాట. పిల్లలకి కూడా లంచ్ ఆప్షన్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ. ఎందుకు ఈ మధ్య రేట్ తగ్గింది, $12.99, ఇది వరకు $14.99 ఉండదు. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అయితే కనుక మీకు కాస్ట్కోలో వచ్చినంత తక్కువకి ఇంకెక్కడ రావు. ఆల్మోస్ట్ మనం CVSలో కానీ వాల్గ్రీన్స్లో కానీ తీసుకుంటే 3 to 4 times ఎక్కువ ఉంటుంది ప్రైస్. సో బెస్ట్ అనమాట ఇక్కడ తీసుకోవటం. ఐబ్రూఫిన్ కానీ మోటరిన్ కానీ టైల్నాల్ పిల్లలకి ఏదైనా కూడా చాలా చీప్ ఇక్కడ. సో ఐబ్రూఫిన్ చూడండి 2 bottles $8.49. సో అదే మనకి CVS కానీ వాల్గ్రీన్స్ కానీ అయితే ఇంత క్వాంటిటీకి నాకు తెలిసి $30 అలా ఉంటుంది ఈజీగా, $25-30. టూత్ పేస్ట్ కూడా అంతే, కాస్ట్కోలో ఉన్నంత తక్కువ ఎక్కడ ఉండదు. 5 pack $11, కాకపోతే మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. కాస్ట్కో మనకి యాక్చువల్లీ ఏదన్నా డిస్కౌంట్ ఇవ్వాలి, మనం ఇంత పబ్లిసిటీ ఇస్తున్నందుకు, ఇంత బాగా గొప్పగా బ్రాండింగ్ చేస్తున్నందుకు. కాస్ట్కో వీ నీడ్ టు టాక్. అలాగే కాస్ట్కోలో గోల్డ్ బార్స్ అండ్ కాయిన్స్ కొనడం కూడా ఇప్పుడు చాలా ఎక్కువైందండి. మన ఇండియన్స్ చాలా బాగా కొంటున్నారు, ఎందుకంటే ప్రైస్ కొంచెం కాస్ట్కోలో తక్కువగా ఉంటుంది బయట వెబ్సైట్స్లో కన్నా కూడా. అలాగే మన షాంపూస్, సోప్స్ అండ్ ఇప్పుడు అవీనో కానీ సెటాఫిల్ కానీ మాయిశ్చరైజర్స్, అలాగే సెటాఫిల్ ఫేస్ వాష్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్కోలో చాలా తక్కువ అండి. అండ్ ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు ఇవి తీసుకెళ్తే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇండియాలో కూడా ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కాస్ట్కో నుంచి చక్కగా పట్టుకెళ్ళచ్చు. అలాగే ఈ మధ్యన కాస్ట్కోలో మనకి కాస్మెటిక్స్ అవి కూడా పెడుతున్నారు, అవి కూడా బాగుంటున్నాయి. మస్కారాస్ కానీ ఇలా ఐ క్రీమ్స్ కానీ ఇలా అన్ని రకాలు పెడుతున్నారు, సన్ స్క్రీన్స్ ఇవన్నీ. సో అవి కూడా మనం కాస్ట్కోలో తీసుకోవచ్చు.
మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్ అంటారు కదండి. అంటే మనం డబ్బులు ఒకటి సంపాదిస్తేనే డబ్బులు సంపాదించినట్టు కాదు, మనం ఉన్న డబ్బుల్ని అలాగే మనం సంపాదించుకున్న డబ్బుల్ని సేవ్ చేసినా కూడా మనం ఎర్న్ చేసుకున్నట్టే. అలాగే కొంతమందికి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అయితే మంచి క్వాలిటీ, కొంచెం చీప్గా వస్తే అది మంచి క్వాలిటీ కాదు అనుకుంటారు. అది డెఫినెట్గా రాంగ్ అండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కాస్ట్కోలో మనకి తక్కువగా వచ్చే ఐటమ్స్ మంచివి కాదు అనుకోవడానికి లేదు. కాస్ట్కో బిజినెస్ చేసే విధానం అలా ఉంటుంది. అంటే వాళ్ళు చాలా ఎక్కువ నెగోషియేట్ చేసి చాలా తక్కువ ప్రైస్కి బల్క్లో కొంటారు వాళ్ళు. సో దానివల్ల వాళ్ళు మనకి తక్కువ ప్రైసెస్లో అందించగలుగుతారు. సో అలా ఎవరి స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ప్రైసెస్ తక్కువలో అందించగలుగుతారు. దాని మీనింగ్ మనకి చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ కొంటున్నాం అని అయితే కాదు. సో ఈరోజు అయితే కాస్ట్కోలో మాకు అయిన బిల్లు $125 అనమాట. పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు. యూజువల్గా ఏంటంటే మేము గ్రాసరీస్ కూడా ఇంతకు ముందు అయితే కంప్లీట్గా ఇక్కడే తీసుకునేవాళ్ళం, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా. కాకపోతే ఇప్పుడు కొంచెం రియలైజ్ అయ్యామన్నమాట, కాస్ట్కోలో కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి కంపారేటివ్లీ ఆల్డీతో కంపేర్ చేస్తే అని. సో ఆల్డీలో అలాంటివన్నీ ఎక్కువ కొంటున్నాం. రిషిని సాకర్ నుంచి పిక్ చేసుకునే టైం అయింది. ఇప్పుడు రిషిని తీసుకుని మేము ఇంకా ఇండియన్ స్టోర్ అలాగే ఆల్డీకి వెళ్ళాలి. ఎలా అయిందమ్మా ప్రాక్టీస్? బాగుందా? వాటర్ మొత్తం తాగేశాడు. టమాటోస్ అక్కర్లా, టమాటోస్ ఉన్నాయి. మనకి ఇండియన్ స్టోర్లో దీవాళీ అప్పుడు బాగా సేల్ పెడతారండి. మనకి ఇంట్లో కనుక స్పేస్ ఉండి మనం ఏదన్నా కొన్ని ఐటమ్స్ బల్క్లో కొనుక్కుని అంటే పాడవనివి జాగ్రత్తగా స్టోర్ చేసుకోగలిగితే మనకి చాలా సేవ్ అవుతుంది. ಮುಂದಿನ ನಿಲ್ದಾಣ ಆಲ್ಡಿ. నెక్స్ట్ స్టాప్ ఆల్డీ అంటారా? ఏదో నాకేదో కొంచెం కన్నడ వచ్చు కాబట్టి పర్వాలేదు, దాని వాళ్ళు బూతులు పెడుతున్నారు అనుకుంటాను. తీసుకోండి. సో ఇది వరకు కాస్ట్కోలో తీసుకునేవాళ్ళం, ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30% తక్కువ ఉంది ప్రైస్. పైనాపిల్ కూడా ఇక్కడ తక్కువ, 169, అక్కడ 249. కాకపోతే అక్కడ పెద్దది ఉంటుంది పైనాపిల్ దీనికన్నా సైజ్. వీక్లీ డీల్స్ ఏమున్నాయో చూస్తున్నాడు అక్కడ. నేనే ఇచ్చా బట్ చూస్తున్నావు కదా బాగానే. ఓ పొరపాటుని ఇచ్చారా? $3 అక్కడ పెద్దది వస్తుంది కానీ మనం అన్ని వాడము, చిన్నది సైజ్. తీసుకోండి $1.75. అది పొటాటో వేసి ఫ్రై చేసుకుని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. రిషి కేక్ ఆల్రెడీ తీసుకున్నాం వాళ్ళు వద్దు. ఆనియన్స్ కూడా ఇక్కడ బాగున్నాయి. యాక్చువల్లీ ఇండియన్ స్టోర్లో తీసుకున్నాము బట్ ఇక్కడే బాగున్నాయి, ఇక్కడ బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి అన్నా కావాలా? జామ్, హనీ అన్నీ ఉన్నాయి. ఇదంతా బ్రెడ్ సెక్షన్, కుకీస్, క్రాకర్స్. చికెన్ కూడా ఇక్కడైతే మనకి తక్కువ క్వాంటిటీ, హ్యూజ్ క్వాంటిటీ కొనవసరం కాస్ట్కోలో లాగా. రేట్ కూడా కాస్ట్కో కన్నా కూడా తక్కువే ఉంది. ఎంత అది ఇప్పుడు ఎంత వెయిట్ ఉంది, ఎంత ప్రైస్? ఇది 3.52 pounds, 12.28. ప్రైస్ ఒకటే అనుకుంటుంది దాదాపుగా. కాకపోతే ఇక్కడ కూడా నో యాంటీబయాటిక్స్ ఎవరు, మంచిదే చికెన్. హోల్ చికెన్ కూడా తీసుకున్నాను. సో $13. చికెన్ చిన్నగా ఉంది కాబట్టి ఆర్గానిక్ చికెన్ బాగుంటుంది. సో ఇవైతే రెగ్యులర్ ఎగ్స్. మేము యాక్చువల్గా కాస్ట్కోలో ఎప్పుడు ఆర్గానిక్ తీసుకుంటాము, మర్చిపోయాము అక్కడ ఎగ్స్ తీసుకోవటం, అందుకని ఇక్కడ తీసుకుంటున్నాం. ఎగ్స్ అయితే అక్కడే ఆర్గానిక్ ఎగ్స్ అక్కడే చీప్. ఇక్కడైతే మనకైన బిల్లు $50. ఇక్కడ తక్కువ ఐటమ్స్ ఉన్నాయి కానీ 50 ఎందుకు అయింది అంటే మీట్ వాళ్ళు ఈ 2 చికెన్లే $25 కాబట్టి అందుకని ఎక్కువైంది.
ఎవ్రీ వీకెండ్ షాపింగ్ చేస్తాము. సో ఎవ్రీ వీక్ ఇలా ఉంటుంది జనరల్గా మా గ్రాసరీ కాస్ట్. ఇంతకుముందు కొంచెం ఎక్కువ అయ్యేది, ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గిందనమాట ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత. సో ఈ షూషీ $5 ఆఫర్ అయితే ఓన్లీ వెన్స్డే రోజే ఉంటుందన్నమాట. అందుకని స్వాతి ఎప్పుడైనా వెన్స్డే రోజు నాతో కలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు తెచ్చుకుంటాం ఇవి అప్పుడప్పుడు. ఇది రెగ్యులర్ ప్రైస్ అయితే అరౌండ్ $10 ఎంత ఉంటుంది, ఈరోజు హాఫ్ ప్రైస్ అనమాట. సో $15లో 3 ప్యాక్స్ వచ్చినాయి. ఏం తీసుకొచ్చామంటే ఇమిటేషన్ క్రాబ్ ఒకటి, కాలిఫోర్నియా రోల్ ఒకటి, ఇంకోటి కూడా కాలిఫోర్నియా రోలే. సో స్వాతికి ఇమిటేషన్ క్రాబ్ ఇష్టము, ఇది. అండ్ కాలిఫోర్నియా రోల్ నాకు, ఇది మళ్ళీ సగం సగం. సో ఫస్ట్ మేము యూఎస్ వచ్చినప్పుడు అయితే షూషీ ఏంటి, పచ్చి చేప ఎలా ఉంటుంది ఏంటి అని అసలు తినేవాళ్ళం కాదు. ఈ మధ్యన కొంచెం అలవాటైంది. సో దీంట్లో మనకి ఇమిటేషన్ క్రాబ్ కానీ ఇలా కాలిఫోర్నియా రోల్ కానీ యాక్చువల్గా వెజ్ షూషీ కూడా ఉంటుంది. సో అలాంటివి అయితే తెచ్చుకున్నప్పుడు చాలా బాగా నచ్చుతుంది మాకు. లో క్యాలరీస్, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి కారంగా తగలాలంటే ఇక్కడ వసాబీ పేస్ట్ అని ఉంటుంది ఒకటి. సో ఇది చాలా కారం ఉంటుంది, మధ్యలో అక్కడక్కడ తగులుతుంది అనమాట. సో అది తగిలినప్పుడు అసలు జుమ్ అంటుంది, ముక్కులో మండుతుంది. సూషి నేను తింటాను కానీ నాకు యాక్చువల్లీ ఆ సీవీడ్ నచ్చదు. సో చాలా వరకు సీవీడ్ రాకుండా ఏదో తీసేస్తా, లేకపోతే ఎక్కువ సాస్తో అన్న తింటా టేస్ట్ తెలియకుండా. సో లాగిచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వసాబీ ట్రై చేయండి, ఇప్పుడు వస్తుందేమో చూద్దాం. ఉందా, వచ్చింది ఆల్రెడీ. ఈ మెయిల్ బాక్స్లో ఇలాంటి కూపాన్స్ వస్తాయన్నమాట. ఇవైతే సబ్వే కూపాన్స్. ఇలానే రకరకాల మనకి ఫాస్ట్ ఫుడ్ కానీ లేదంటే కొన్నిసార్లు రెస్టారెంట్ కానీ కూపాన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి కూడా మనం కలెక్ట్ చేసుకుని మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఈ కూపాన్స్ వాడుకోవచ్చు. వీటి మీద అయితే ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది ఏంటి అని. అలాగే ఇవి హెయిర్ కట్ కూపాన్స్. ఇప్పుడు మా ఇంట్లో అయితే 3 ఉన్నారండి హెయిర్ కట్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు 3 వెళ్ళినప్పుడు మినిమం $60 అవుతుంది టిప్స్ అన్నీ కలిపి. సో అది చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి ఇలా కూపాన్స్ కూడా వస్తుంటాయి మనకి. ఈ కూపాన్స్ తీసుకుంటే మనం కొంచెం అన్నా సరే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి గ్రూపాన్లో బౌలింగ్కి కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ ఏదైనా అడ్వెంచర్ పార్క్స్కి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా మూవీస్కి వెళ్ళాలి, అలాగే కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలా ఏదైనా సరే ఏదైనా మీరు ఒక్కసారి గ్రూపాన్లో చెక్ చేస్తే ఏదైనా డీల్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా గ్రూపాన్లో తీసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నామండి. మేము ఈ వీడియోలో షేర్ చేసుకున్న టిప్స్ మీకు ఏదైనా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము. అలాగే మేము ఏదైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫ్యూచర్లో ఇంకా టిప్స్, అంటే కార్ కొనాలంటే ఏం టిప్స్ ఉంటాయి, మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎలా సేవ్ చేస్తాము, హోటల్స్ ఎలా బుక్ చేసుకుంటాము, ఇలాంటివన్నీ కూడా మేము ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాము. ఈ వీడియోకి అయితే ఇంతే. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.